పేదల భూముల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరపడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా కందులపాడులో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. అక్రమ తవ్వకాలపై ప్రశ్నిస్తే గత ప్రభుత్వ హయాంలోనే వీటికి అనుమతులు ఇచ్చారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సోమిరెడ్డి కనుసన్నల్లోనే ఈ దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. గతంలో తాము ఎవరినైతే అడ్డుకున్నామో వారితోనే ఇప్పుడు సోమిరెడ్డి ఒప్పందాలు కుదుర్చుకుని వాటాలు పంచుకుంటూ పేదల కడుపు కొడుతున్నారని కాకాణి మండిపడ్డారు. సహజ వనరుల దోపిడీ ఏ విధంగా జరుగుతుందని చెప్పడానికి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి దమనకాండ ఒక ఉదాహరణ. ఎందుకంటే గ్రామానికి సంబంధించి పాపం నిరుపేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూమి ఇది. సర్వే నెంబర్ 57కు సంబంధించినటువంటిది. దీంట్లో గతంలోనే డీఫామ్ పట్టాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కొంతమంది సాగులో కూడా ఉన్నారు. ఆ తర్వాత 2007లో వీళ్ళకి ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో దానికి విద్యుత్ సౌకర్యం కల్పించడం, రైతులు పంటలు పండించుకున్నటువంటి ఫోటోలు ఇవి పాపం. ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు గ్రావెల్ తీసేటువంటి ప్రాంతం. అటువంటి నేపథ్యంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023లో 240 ఎకరాలు ఉన్నటువంటి దీనిలో 174 ఎకరాల 67 సెంట్లని అనాధీనంగా మారుస్తూ ఈ పేదలకు సంబంధించి 140 మందికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇవన్నీ ఈ విధంగా ఉండి రైతుల అనుభవంలో ఉండి వాళ్ళు పండించుకుంటున్నటువంటి సాగు చేసుకుంటున్నటువంటి భూముల్లోకి